హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాము. సో ఈ వీడియోలో కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయా రావా, ఒకవేళ వస్తే ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి, సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ప్రతి నోటిఫికేషన్ వల్ల మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన ఛానల్ ద్వారా. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మా వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇప్పుడైతే మనం ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి, అంటే కెమిస్ట్రీని ఒక సబ్జెక్టుగా మీ డిప్లొమాలో కానీ మీ బీఎస్సీలో ఆర్ ఎంఎస్సీలో కెమిస్ట్రీని ఒక సబ్జెక్టుగా చదివి మీరు కనుక జాబ్స్కి ట్రై చేస్తుంటే చాలామందికి అయితే ఒక థాట్ ఉంటుంది, మేము ఓన్లీ ఫార్మా కంపెనీస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాము, లేకుంటే మేము ఓన్లీ కొంచెం స్మాల్ స్కేల్ సెక్టార్లో ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, టెస్టింగ్ ల్యాబొరేటరీస్, వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతామేమో అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అదైతే 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అంటే నాట్ ఓన్లీ ఫార్మా కంపెనీస్, టెస్టింగ్ ల్యాబొరేటరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో బోల్డ్ అన్న ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో వాటన్నిటి గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నేను అన్ని కంపెనీస్ గురించి ఈ చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కాకపోతే ద బెస్ట్ కొన్ని కంపెనీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్స్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి. ఫస్ట్ మనం డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉంటాయి. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మనకైతే కొన్ని సెలెక్టెడ్ రోల్స్ అయితే ఇస్తారనమాట. ఎలాంటి రోల్స్ ఉంటాయి, అసలు ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవైతే ఇప్పుడు చూద్దాం మనం. రోల్స్ ఏమి ఇస్తారంటే కెమిస్ట్గా ఇస్తారు, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు, ప్రోడక్ట్ డెవలపర్గా ఇస్తారు, R&D కెమిస్ట్గా ఇస్తారు. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఈ పర్టికులర్ రోల్స్ ఉంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మిమ్మల్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. సో ఫస్ట్ మనకు క్లారిటీ ఏంటంటే, కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, కెమిస్ట్రీలో డిప్లొమా చేసిన వాళ్ళకి, కెమిస్ట్రీలో బీఎస్సీని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, కెమిస్ట్రీలో ఎంఎస్సీని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఖచ్చితంగా జాబ్స్ వస్తాయండి. చాలా వరకు ఉమెన్ ఎంప్లాయీస్కి తీసుకుంటే కనుక కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా రావచ్చు కెమికల్ కంపెనీస్లో. సో వాళ్ళు ఏంటంటే, మేము ఓన్లీ ఈ కెమిస్ట్రీ సైడే ఈ ల్యాబ్స్కి లేకపోతే ఈ ఫార్మా కంపెనీస్లోనే సర్వ్ చేయాలా, లేకపోతే వేరే కెరియర్ని వేరే వైపు ఏమైనా మార్చుకోవాలా, ఇలాంటి థాట్స్ ఉంటాయి. సో మీకు కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో R&D డిపార్ట్మెంట్స్, లేకపోతే క్వాలిటీ రివ్యూవర్గా కానీ, లేకపోతే క్వాలిటీ ఎగ్జిక్యూటివ్గా కానీ, క్వాలిటీ కంట్రోల్లో కానీ, ఇలాంటి వాటిల్లో అయితే కూడా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అంటున్నారు. సో ఎలాంటి కంపెనీస్లో వస్తాయి, నేను కొన్ని కంపెనీస్ని అయితే ఇక్కడ తీసుకున్నాను మీకు కొంచెం ఐడియా రావడానికి. సో ఆ కంపెనీస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సెయింట్ గోబైన్ అండి. సెయింట్ గోబైన్ అనేది ఒక ఫ్రెంచ్ కంపెనీ, ద నెంబర్ 1 లీడర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ కంపెనీలో కూడా మనకి జాబ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే టాటా స్టీల్, ఇది ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇందులో కూడా మనకి బోల్డ్ అన్ని జాబ్స్ అయితే ఉన్నాయండి కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి. సో ఇది కూడా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అండి కజారియా కంపెనీ. ఏంటంటే కజారియా టైల్స్ అండి, టైల్స్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కజారియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట, మనం టైం చూసుకొని అప్లై చేసుకోవాలంతే. సో అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక కార్స్ అండి, జాగ్వార్ కార్స్ కూడా ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇదేంటంటే కార్స్కి సంబంధించింది, కార్ స్పేర్ పార్ట్స్ కానీ, కార్స్ విండోస్ కానీ, వీటిలన్నిటికి కూడా మనము క్వాలిటీ కెమిస్ట్గా అయితే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇండోమైమ్ అండి. ఇండోమైమ్ ఏమంటే గన్ స్పేర్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ని టెస్ట్ చేయడానికి అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక అదానీ గ్రూప్స్. అదానీ కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, అదానీలో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయన్నమాట. సో అదానీ గ్రూప్లో కూడా మనకి క్వాలిటీ అండ్ రీసెర్చ్లో కానీ, లేకపోతే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా మంచి జాబ్స్ అయితే వస్తాయన్నమాట. మనం టైం తీసుకొని అప్లై చేసుకోవాలంతే, సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆషీ ఇండియా గ్లాస్ లిమిటెడ్ అండి. ఇది కూడా
మనకి ఒక మంచి గ్లాస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, మంచి కాంపిటీటర్ కూడా మార్కెట్లో. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి సిజల్ గ్లాస్ అనమాట. సిజల్ గ్లాస్ కూడా మంచి కాంపిటీటర్ ఫర్ ఆషీకి అండ్ సెయింట్ గోబియన్కి. ఎస్పెషల్ ఇండియాలో కూడా మంచి నేమ్ అండ్ గుడ్ విల్ ఉన్న కంపెనీ అండి. ఇందులో కూడా మనకి జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం పర్టికులర్ ఆ కెరియర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడమే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి హిందుస్థాన్ కోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీన్ని హెచ్సిపి అని కూడా అంటారనమాట. సో ఇందులో కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే యూనిలివర్ కంపెనీ అనమాట. ఇది కూడా మనకి బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇందులో కూడా మనకి ఆపర్చునిటీస్ అయితే ఉండనే ఉంటాయన్నమాట. మనం వెళ్ళి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తప్పకుండా అప్లై చేస్తే కనుక యాజ్ ఏ కెమిస్ట్గా మనల్ని అయితే తీసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే ఐటీసీ అండి. ఐటీసీలో కూడా మంచి జాబ్స్ అయితే ఉంటాయి. క్వాలిటీ కెమిస్ట్గా, లేకపోతే క్వాలిటీ అనలిస్ట్గా, లేకపోతే వీటిల్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి విస్టర్న్ అండి. విస్టర్న్ రీసెంట్గా కూడా టాటా ఎలక్ట్రానిక్స్తో టైఅప్ అయింది. ఇది కూడా ద బెస్ట్ కంపెనీ అండి. యాపిల్ మొబైల్ స్పేర్ పార్ట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో దీని రోల్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంది ప్రజెంట్ డేస్లో. ఇందులో కూడా మనకి జాబ్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే టాటా మోటార్స్, ఇందాక చెప్పినట్లు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా ఐరన్, వీళ్ళకి సంబంధించిన అన్ని కంపెనీస్లో కూడా, టాటా కెమికల్స్, టాటా ఎలక్ట్రానిక్స్లో కూడా మీకు జాబ్స్ అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆదిత్య బిర్లా అండి. ఆదిత్య బిర్లాలో కూడా మనకి చాలా వరకు జాబ్స్ వస్తాయి. ఆదిత్య బిర్లా ఏంటంటే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఆదిత్య బిర్లా నాట్ ఓన్లీ సిమెంట్ చాలా వరకు ఉన్నాయి. కాకపోతే మనకి మేజర్గా వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే సిమెంట్ కంపెనీ గురించి అయితే మనం మాట్లాడుకుంటే కనుక, సో ఆదిత్య బిర్లాలో కూడా మంచి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే కనుక మీకైతే ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది మనం ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎలాంటి రోల్స్కి అయితే ఎలిజిబుల్ అవుతామనేసి. సో ఫస్ట్లో చెప్పిన కంటెంట్కి రిలేటెడ్ ఏంటంటే మీరు బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, లేదు కెమిస్ట్రీలో ఐటీఐ చేసి మీరు కనుక ఫార్మా కంపెనీస్కే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కూడా ఎలిజిబుల్ అవునా కదా అని డౌట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది. సో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇవే కాదండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మీరు ఏ పర్టికులర్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నా కూడా మీ కెరియర్ని ఫార్మా కంపెనీలకే కాకుండా ఇటువైపు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా జాబ్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ కంపెనీస్ అన్నిటికైతే అప్లై చేసేయండి. సో అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు us. బై బై.